నన్ను విలన్ గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ నిష్ఠూరం. ఇతర అంశాల్లో విభేదించిన కులగణనలో సహకరించాలని నేతలకు సీఎం అభ్యర్థన. సో నిన్న బీసీ నేతల సమావేశంలో అయితే కనుక రేవంత్ రెడ్డి అంటే మౌనంగా ఉండి నష్టపోతారో లేకపోతే కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి తన కొంత నిరాశక్తత అయితే కనుక తెలిపారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎందుకంటే కనుక బీసీ రిజర్వేషన్లకు అంటే 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దానికి కట్టుబడే సమగ్ర కుటుంబ సర్వే చేశారు. దాంట్లో కులగణన చేపట్టారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే అందరికీ సమానంగా ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశం కూడా ఇంకొకటి. ఈ నేపథ్యంలోనే కులగణన సర్వే చేపట్టడం జరిగింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కులగణన సర్వే కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది, చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎప్పుడైతే వన్స్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి అయితే కనుక దీంట్లో ఇది తప్పుల తడక కులగణన సర్వే తప్పుల తడక అని చెప్పేసి రోజు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు తప్పు ఎక్కడ జరిగిందో ముందు మీరు చూపించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. దాని మీద మాత్రం ఇంకా ఎటువంటి స్పందన లేదు ప్రతిపక్షాల నుంచి. తప్పు అని చెప్తున్నారు కానీ ఎక్కడ తప్పు జరిగిందో చెప్పమంటే మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక స్పష్టంగా చెప్పట్లేదు. ఈ నేపథ్యంలోనే బీసీ నేతల సమావేశంలో అయితే కనుక సో కర్ర పట్టి కాపాడుకుంటారో లేకపోతే మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అని చెప్పేసి బీసీ నేతలకు అయితే కనుక చెప్పడం జరిగింది అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇతర అంశాల్లో విభేదించినప్పటికీ కూడా ఈ కులగణన కి సహకరించాలని అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని ఇచ్చారు.